నీ లోకేష్ పైన 23 కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసు కూడా ఉంది తల్లి నా పైన, ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టారు తల్లి నా పైన. ఎంత అన్యాయంగా ప్రవర్తించారు దయచేసి ఒక్కసారి ప్రజలు ఆలోచించాలా. ఇంతేగా తల్లి, ఆనాడు ఆయన కూడా పాదయాత్ర చేశాడు, ఊరూరికి ఒక హామీ ఇచ్చాడు. వాళ్ళ కార్యకర్తలు ఒక పుస్తకం తయారు చేశారు, 600 హామీలు ఇచ్చారు, ఆ హామీలు మీరు ఎప్పుడు తీస్తారని. కానీ దాని గురించి ఊసే లేదు. అలాంటిది మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక పద్ధతి ప్రకారం ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటాం తల్లి. అమ్మా మీ అందరు తెలుసు, 2014 ముందల పెన్షన్ అంట 200 రూపాయలు. మన బాబన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలని 200 రూపాయల పెన్షన్ ని ఒకే సంతకంతో 1000 రూపాయలు చేశారు తల్లి. 5 సంవత్సరాలు అయ్యే లోపల ఆ 1000 రూపాయల పెన్షన్ ని 2000 రూపాయలు మన చంద్రన్న చేశారు. ఇప్పుడే మురళి గారు చెప్పారు ఇట్లా 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 అని. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2000 రూపాయల పెన్షన్ ని 3000 రూపాయలు చేస్తా అన్నాడు తల్లి. దానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది ఆయనకి? 5 సంవత్సరాలు. అలాంటిది మన బాబన్న అధికారంలోకి వచ్చిన వెంటనే 3000 పెన్షన్ ని 4000 రూపాయలు ఒకే సంతకంలో చేశాను తల్లి. అంతేకాదమ్మా, వికలాంగులకి వచ్చే 3000 రూపాయల పెన్షన్ ఏకంగా 6000 రూపాయలు చేశాము తల్లి. ఎవరైనా వికలాంగులు ఏకంగా బెడ్కే పరిమితం అవుతే వాళ్ళని ఆదుకోవాలని 5000 రూపాయలు వచ్చే పెన్షన్ ని 15000 రూపాయలు చేశాడు మన చంద్రన్న తల్లి. అమ్మా నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, పాదయాత్రలో ఊర్లో ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నన్ను ఒకటి అడిగేవారు, అయ్యా మా బిడ్డల్ని బాగా చదివించా, ఉద్యోగాలు కల్పించని. ఇప్పుడే తల్లితో మాట్లాడుతూ ఉన్నా ఎంతమంది బిడ్డలు ఉన్నారని. నాకు 2 బిడ్డలు ఉన్నారు. నేను ఏం చదివారమ్మని బాగా చదువుకున్నారు, పని చేస్తున్నారు. ఎక్కడ ఏం పని చేస్తున్నారంటే ఇప్పుడు ఐటీ ఉద్యోగాల్లో ఉన్నారు మా 2 కొడుకులు అని చెప్తుంది. అది అందరి కళ, పిల్లల్ని బాగా చదివిద్దాం, మంచి ఉద్యోగాలు కల్పిద్దామంత. అందుకే అమ్మా బాబన్న ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం మెగా డిఎస్సి అని పెట్టారు తల్లి. 16000 ఉపాధ్యాయుల పోస్టులు ఒకే సంతకంలో భర్తీ చేస్తానని హామీ ఇచ్చాడు. ఆ బాధ్యత ఇప్పుడు నా పైన ఉంది, విద్యాశాఖ మంత్రిగా నా పైన ఉంది. వచ్చే సంవత్సరం లోపల అంటే కొత్త అకాడమిక్ ఇయర్ ప్రారంభమయ్యే లోపల ఆ హామీ కూడా మేము నిలబెట్టుకుంటాం, ప్రక్రియ ప్రారంభించామని ఈ సభాముఖంగా చెప్తున్నారు. అమ్మా బాబన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే అనేక పరిశ్రమలు కూడా తీసుకొచ్చారు, పెట్టుబడులు తీసుకొచ్చారు, యుద్ధ ప్రాతిపదికంగా అనేక పనులు చేశారు తల్లి. ఇంతేకాదమ్మా, మీరు చూస్తే ఆనాడు మన భూపత్రాల పైన మాజీ ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండేది తల్లి. శాశ్వత భూ హక్కు చట్టం పేరుతో ఏకంగా మన భూమి లాక్కునే దానికి ఆనాడు ప్రయత్నించారమ్మా. ఎవరైనా ఇద్దరి మధ్యలో గొడవ ఉంటే కేవలం కలెక్టర్ గారు చెప్తే అయిపోతుంది, కోర్టుకు కూడా వెళ్ళలేము, ఏకంగా హైకోర్టుకి వెళ్ళాలని చెప్పారు తల్లి. అందరం భయపడిపోయాం. పాదయాత్రలో కూడా చెప్పిన ఈ ఫేక్ జగన్ ఎక్కడికి వెళ్ళినా నీ బిడ్డని అంటున్నాడని. ఆ మాయలో పడొద్దమ్మా అని చెప్పా. ఎందుకంటే రేపు పొరపాటున గెలిస్తే నీ బిడ్డనే కదా, మీ భూమి నాదని చెప్పి రాయించుకునేవాడు తల్లి.